చూసారా మన చీజ్ బ్రెడ్ బాల్స్ ఎంత బాగా వచ్చినాయో. ఇది ఎలా చేసుకోవాలో ఏంటో చూసే ముందు నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇంకొంచెం ఎక్కువ చీజ్ పెట్టుకుంటే ఇంకా బాగా వస్తుంది. అది నేను కొంచెమే పెట్టాను. అయితే ఇది ఎలా చేయాలో ఏంటో చూడండి. ఓకే, హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇదిగోండి, బ్రెడ్ ఇట్లాగ అయిపోయింది, మొత్తం స్మాష్ అయిపోయింది. దాంట్లో స్మాష్ అయిపోయిన బ్రెడ్ ఉంది. అయితే నేను దాంతో చీజ్ బ్రెడ్ బాల్స్ అనేది మీకు నేను చేసి చూపిస్తా. చాలా ఈజీ అండి. దీన్ని గ్రైండ్ చేయాలి, ఇది బ్రెడ్ని. ఓకే, ఇదిగోండి చీజ్ అనేది ఇట్లాగా తురుముకోవాలి. తురుముకున్నాం కదా, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇదిగోండి బ్రెడ్ పౌడర్ అండి. ఇందాక మనం ఇది గ్రైండ్ చేసుకున్న బ్రెడ్ పౌడరు. నేను బ్రెడ్లోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మొత్తం కలుపుతా. ఈ బ్రెడ్లోకి వాటర్ అనేది గబగబా పోసుకొని కలుపుకోవద్దు, మనకి ఎక్కువ వాటర్ పట్టదు, కొంచెమే. ఓకే, ఇదిగోండి చూసుకొని కలుపుకోండి. మీకు వాటర్ బదులు పాలు అయితే పాలతో అయినా కలుపుకోవచ్చు, అది మీ ఇష్టం. నాకు పాలు వద్దు, నేను వాటర్తోటే కలుపుకున్నాను. ఓకే, దీన్ని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ కింద చేసి దీని మిడిల్లో మనం చీజ్ అనేది పెట్టుకోవాలి. ఓకే, నేను మీకు చూపిస్తాను. బాగా రావాలి బాల్ అనేది. ఓకే, ఇది ఇక్కడ క్రాక్స్ ఉన్నాయి, అలా రాకూడదు. చీజ్ పెట్టినాక నీట్గా ఉండాలి బాల్ అనేది. మిడిల్లో మనం చీజ్ పెట్టుకున్నాం కదా, మన ఇష్టం అండి, మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. మొజరెలా చీజ్ అయితే చాలా బాగుంటుంది, ఇది అదే మొజరెలా చీజే. దీన్ని నీట్గా బాల్ అనేది చేసేసుకుందాం. ఓకే, చీజ్ అనేది బయటికి రాకుండా, అలాగే బాల్కి బ్రేక్స్ లేకుండా, ఎలాంటి క్రాక్స్ కానీ బ్రేక్స్ కానీ లేకుండా నీట్గా బాల్ అనేది చేసేసుకుందాం. ఓకేనండి, అన్నీ అలాగే చేస్తాను. ఎక్కువ చీజ్ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఆయిల్ అనేది మనకి బాగా హీట్ అవ్వకూడదు, కొంచెం మిడిల్లో హీట్ అవ్వాలి. ఎందుకంటే బ్రెడ్ అనేది ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. చూసుకొని మనం ఆయిల్ హీట్ అనేది చూసుకొని బ్రెడ్ అనేది వేసుకోవాలి. ఓకేనా, బ్రెడ్ బాల్స్ అనేది వేసుకోవాలి. అలా ఆయిల్లో బాగా అది ఫ్రై అవ్వాలి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అది ఫ్రై అవ్వాలి. ఓకేనా, చూసుకోండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి తొందరగా వచ్చేస్తుంది. బ్రెడ్ కదా, చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోద్ది. చూసుకోండి, చూసుకొని అటు ఇటు తిప్పుతా మీరు ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఓకేనా, చూసుకోండి, తొందరగా కలర్ అయితే వస్తుంది బ్రెడ్ కాబట్టి. ఇది సాస్తో తింటే మాత్రం చాలా బాగుంటుందండి. దీని కాంబినేషన్ సాసేనండి. మీకు ఇంకా బాల్లోకి చీజ్ ఎక్కువ కావాలంటే చీజ్ ఎక్కువ వేసుకోవచ్చు. కొంతమంది క్యూబ్స్, చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకొని అలా వేసుకుంటారు. నేనేం చేశాను, తురిమింది వేసాను. చూసుకోండి, మనకి ఆ బాల్ అనేది ఆ కలర్లోకి రావాలి, బ్రెడ్ బాల్. ఓకే, మిగతా అన్నీ కూడా అంతే. ఫైనల్లీ చీజ్ బాల్స్ అనేటివి రెడీ అయిపోయాయి. ఇవి ఉన్నాయి అక్కడక్కడ అన్నీ, అదంతా చీజ్ అన్నమాట. సో ఇదన్నమాట, ఇదిగోండి.
అదిగో. ఓకే. చీజ్ మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే వేసుకోండి. నాకు ఈ చీజ్ చాలు.